తెచ్చారు అని కూడా మన మీద పదే పదే చెప్తున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పు తెచ్చింది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో కూర్చోబెట్టడాను, ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో ఇంకెక్కడనో కాదు. మనం తెచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఒకటి పిఎఫ్సి, రెండు ఆర్ఈసి. కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉండేటువంటి సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ లేకుండా, డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా అప్పిస్తాయా? మనం తెచ్చింది ఎక్కడో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, భూములు కుదబెట్టి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పోయి బ్రోకర్కు 170 కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు వీలు తెచ్చిండ్రు. కానీ మనము బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు? బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళు దేశంలో అనేక మందికి అప్పులు ఇస్తారు, కానీ మాకు తెలంగాణ ప్రభుత్వంకు మేము అప్పిస్తే అది సద్వినియోగమైంది, ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి పైసా ప్రాజెక్టుకే ఖర్చు పెట్టిండ్రు, సత్వరమే పూర్తి చేసిండ్రు, ఫలితాలు అందించిండ్రు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి మనకిచ్చిన ఏ గ్రేడ్ సర్టిఫికెట్. ప్రాజెక్ట్ పూర్తయినాక ఇచ్చిండ్రు. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినాక 19th January 2022. వాళ్ళు వట్టిగియ్యరు, వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక దీని వెరిఫికేషన్ టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వెరిఫై చేసినాక ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్, ఇది పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, ఆయన కూడా వచ్చి చూసి ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టిండ్రని వారు కూడా ప్రాజెక్ట్ సైట్లోనే మన రాష్ట్రాన్ని అభినందించిపోయినటువంటి విషయం. తర్వాత ఇది ఒక చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని, ఆయన మరీ అద్భుతంగా మాట్లాడిన ఆయన అయితే, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఎ ఇంజనీరింగ్ మార్వెల్. అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్టును సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్గా నేను చూడలేదు. అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును మా పదవి కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. జనరల్గా సిడబ్ల్యూసి అనుమతిస్తే వాడు రిటైర్ అయిపోయినాకనో, ముసలోడైనాకనో, చచ్చిపోయినాకనో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. నర్మదా ప్రాజెక్టు 30 ఏళ్ళు అయింది, కానీ నేను అనుమతి ఇచ్చి నేను చీఫ్ ఇంజనీర్గా ఉండంగానే ఈ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పి ఆ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇంతకుముందు వచ్చిన మసూద్ హుస్సేన్ చైర్మన్ కానీ దాస్ గారు నన్ను కలిసి, భాయ్సాబ్ మేము దేశం అందరికీ పాఠాలు చెప్తాం, మీ దగ్గర వచ్చి మేము పాఠాలు నేర్చుకుంటున్నాము అని వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారు. మేము దేశవ్యాప్తంగా ఉన్న మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను మీ దగ్గర పంపిస్తాం, మీరు మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చి దీన్ని చూయించండి, మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ టీమ్స్ పంపారు. 4 టీంలు వచ్చినాయి దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసి నుంచి. 4 టీంలు వచ్చి చూసి విజిట్ చేసి నేర్చుకొని మన డిపిఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు దేశం మొత్తం చెప్పుకున్నటువంటి గొప్పతనం ఇవాళ తెలంగాణకు ఉన్నది. నెక్స్ట్, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్ అవార్డును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి అవార్డు. అక్కడ మాట్లాడడానికి పిలిచారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్. ఈ కాళేశ్వరం గొప్పదనం గురించి అమెరికాలో వాళ్ళు గుర్తించి, మీరు రండి, మీ రాష్ట్రం తరఫున వచ్చి మా దగ్గర మాట్లాడండి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ అందరు కూడా చప్పట్లతో మొత్తం హాల్ అంతా మారుమోగిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు మనకు వచ్చినటువంటి అవార్డు. నెక్స్ట్, ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడినటువంటి వార్త. ఇది మీరు చూడొచ్చు, ఈనాడు దినపత్రికలో వచ్చింది. మన హైకోర్టు జడ్జెస్, ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ వెళ్ళి విజిట్ చేశారు ఒకసారి. ఇది ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2019 or 20. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అసలు కాళేశ్వరం అద్భుతం, ఇంజనీర్ల పనితీరు అభినందనీయం అని చెప్పి ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిసు అండ్ టీమ్ ఆఫ్ జడ్జెస్ కూడా వెళ్ళి